హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నది ఈరోజు నారాయణపురం మండల కేంద్రం. ఇది తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన మండలం. ఇది సమీప పట్టణమైన నల్గొండ జిల్లా నుండి 50 కిలోమీటర్ల దూరంలో అండ్ ఎల్బీ నగర్ నుండి కూడా 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది 2016లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణ ముందు ఈ మండలం నల్గొండ జిల్లాలో ఉండేది. ప్రస్తుతం ఈ మండలం చౌటుప్పల్ రెవెన్యూ డివిజన్లో భాగం. ఈ మండలంలో 14 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల ప్రజలు వివిధ అవసరాల రీత్యా రోజు ఆటోలలో, బస్సులలో రవాణా సౌకర్యం ద్వారా ఈ మండల కేంద్రానికి చేరుకుంటారు. స్కూల్స్, హాస్పిటల్, ఎంఆర్ఓ ఆఫీస్, ఏదైనా అప్లై చేసుకోవాలన్నా గవర్నమెంట్ స్కీమ్స్ ఏదైనా కానీ అప్లై చేసుకోవాలంటే ఇక్కడికి వస్తుంటారు. ఈ గ్రామం మనం ఎల్బీ నగర్ నుండి విజయవాడ వెళ్ళే దారిలో చౌటుప్పల్ దగ్గర నుండి రైట్ తీసుకుంటే 12 కిలోమీటర్ల దూరంలో నారాయణపురం గ్రామం ఉంటుంది. ఈ మండల కేంద్రంలో మీరు చూసేది ఒక పోలీస్ స్టేషన్ ఉంది. వివిధ సమస్యల పరిష్కారానికి తాండా ప్రజలు, ఆ 14 గ్రామాల ప్రజలు ఈ పోలీస్ స్టేషన్కి వచ్చి సమస్యలు పరిష్కరించుకుంటారు. మీరు చూస్తున్న వీడియోలో ముందుకు రైట్కి వెళ్తే ఎంఆర్ఓ ఆఫీస్, ఎండిఓ ఆఫీస్, వివిధ మండల రెవెన్యూ ఆఫీసెస్ ఉన్నాయి. ఈ ఆఫీస్కి వచ్చి ప్రజలు తమ పట్టా, పాస్ పుస్తకాల ద్వారా వివిధ సమస్యలు పరిష్కారం చేసుకుంటారు. ఈ గ్రామంలో 80% మంది వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతారు. వ్యవసాయం అందులో మెయిన్ వరి, పత్తి పంటలు పండిస్తూ ఉంటారు. ఈ గ్రామంలో 4 నుంచి 5 చిన్న చిన్న పరిశ్రమలు కూడా ఉన్నాయి. ఒకటి మేజర్గా వచ్చేసి ఏంటంటే బయోడీజిల్ పరిశ్రమ ఉంది. ఈ గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో చిల్లాపురం రహదారిలో బయోడీజిల్ అనే పరిశ్రమ ఉంది. ఈ గ్రామంలో డైలీ 30-40% ఆఫ్ ది స్టూడెంట్స్ డైలీ కాలేజ్ కానీ జాబ్స్ అని డైలీ ఎల్బీ నగర్, దిల్సుఖ్నగర్కి అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు. ఇది నారాయణపురం మండలం చరిత్ర. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు చూసేది నల్గొండ జిల్లా. నారాయణపురం మండలం నుంచి నల్గొండ జిల్లాకు వెళ్ళే రహదారి ఇది. నారాయణపురం నుంచి సర్వేల్, మల్లారెడ్డిగూడెం, గుజ్జ, కోతులారం ఈ చిన్న చిన్న గ్రామాలను కలుపుకొని ఒక వీడియో చేశాను. నల్గొండ జిల్లా ఉద్యమాల కిల్లా. నల్గొండ జిల్లాకు ఉత్తరాన యాదాద్రి జిల్లా, ఈశాన్యాన సూర్యాపేట జిల్లా, దక్షిణాన గుంటూరు జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. ఉద్యమాల పురిటిగట్టుగా పేర్కొనే నల్గొండ జిల్లాలో ఎందరో కమ్యూనిస్టులు, దేశభక్తులు, స్వతంత్ర సమర యోధులు, నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించిన పోరాట యోధులు జన్మించారు. రజాకార్లను ఎదిరించిన కోదాటి నారాయణరావు, గాంధేయవాది రావి నారాయణ రెడ్డి, స్వతంత్ర సమరయోధుడు పులిజాల రంగారావు, కమ్యూనిస్ట్ యోధుడు బొమ్మగాని ధర్మభిక్షం, రజాకార్ల దురాఘాతాలను ఎదిరించిన మహిళ ఆరుట్ల కమలాదేవి గారు, భీమిరెడ్డి నారాయణ రెడ్డి గారు, మల్లు స్వరాజ్యం గారు, నిజాం వ్యతిరేక పోరాట యోధుడు కాసాని నారాయణలు ఈ నల్గొండ జిల్లాకు చెందిన వారే. అటువంటి మన ఈ నల్గొండ జిల్లాలో కమ్యూనిస్టులు వేలాది ఎకరాల భూమిని ప్రజలకు పంచి సాయుధ పోరాటానికి ఊపిరిపోశారు. ఇటువంటి నల్గొండ జిల్లాలో ఉద్యమాల కిల్లాకు పేరు చెందిన జిల్లాలో కరువు తాండవిస్తుంది. ప్రపంచ చరిత్ర స్థానంలో పేరు సంపాదించిన వీర తెలంగాణ రైతాంగ పోరాటానికి జిల్లా ఆయువుపట్టు. హైదరాబాద్ కూతవేటు దూరంలో ఉన్న నల్గొండ జిల్లా ఈ కరువు పరిస్థితులను చూసి చలించిపోతున్నాం. నీళ్ళొస్తే మా తలరాతలు మారుతాయని నల్గొండ జిల్లా రైతులు కోటి ఆశలు పెట్టుకున్నారు. ఇటు నుండి సాగర్ హైవే,
అటు నుండి విజయవాడ హైవే తప్ప ఏమీ అభివృద్ధి లేదు. నారాయణపురం నుంచి నల్గొండ వరకు మొత్తం బీడు భూములు, ఎడారి ప్రాంతం, కంప్లీట్ ఫారెస్ట్గా కనిపిస్తుంది. సాగునీరు వస్తే పొలం వరి నాటు వేసుకొని బతుకుదామని చాలామంది రైతులు వేచి చూస్తున్నారు. కొందరు అప్పులు తెచ్చి బోర్లు వేసి మట్టిలో పైసలు పోస్తున్నారు. నల్గొండ జిల్లాని పట్టించుకునే నాయకులు కరువయ్యారు. ఈ వీడియో చూసి అయినా నల్గొండ జిల్లా నాయకులకు చైతన్యం రావాలని ఆశిస్తున్నాను. భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. రాష్ట్రంలో అత్యధికంగా నల్గొండ జిల్లాలో నీటి నిల్వలు పడిపోయాయి. మీరు చూస్తున్న వీడియో ఎటు చూసినా కంప చెట్లు, తాటి చెట్లు తప్ప ఇంకేమీ లేవు. కనీసం రహదారి కూడా కరెక్ట్ నిర్మించలేకపోయారు మన పాలకులు. ఎటు చూసినా బీడు భూములు, బంజరు భూములు, గుట్టలు, రాళ్ళు, ఎండిపోయిన చెట్లు తప్పితే పచ్చని పొలం చూద్దామంటే ఏం లేదు. ఇంకెప్పుడు నీళ్ళు వస్తాయని మన రైతులు గత 30 సంవత్సరాలు 40 సంవత్సరాలుగా వేచి చూస్తూనే ఉన్నారు. నల్గొండ జిల్లాలో ఇంత పెద్ద నాగార్జున సాగర్ డ్యామ్ ఉంది, కానీ దానివల్ల నల్గొండ జిల్లాకు ఎటువంటి ప్రయోజనం లేదు. మనకి ఎక్కడ చూసినా నల్గొండ జిల్లాలో ఎండిపోయిన చెట్లు. నువ్వు 100 కిలోమీటర్ల దూరం పొడుగుతావు. నారాయణ రాచకొండ నుంచి నల్గొండ వరకు 100 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఆ డిస్టెన్స్లో రాళ్ళు, రప్పలు, గుట్టలు తప్పించి వరిసేను కనిపించదు. ఎన్నో ఒకటి అడపదడప ఆడిడ బోర్ వేసుకొని 10 బోర్లు వేస్తే ఒక బోర్ పడుతుంది. అట్లాంటి సిచ్యువేషన్ తప్పితే ఎక్కడ పొలాలు లేవు. ఇప్పుడు మీరు చూస్తున్నారు, వాళ్ళు ఎన్నిసార్లు బోర్ వేస్తే ఒక బోర్ పడ్డట్టుంది, వాళ్ళు పొలం పండించుకుంటారు. మళ్ళీ మీరు నెక్స్ట్ చూస్తే పొలాలు కనిపించవు. ఏమున్నా జూన్ నుంచి డిసెంబర్ వరకే వర్షం మీద ఆధారపడి పత్తి పంటలు పండించుకుంటారు. జనవరి నుంచి జూన్ వరకు పొలం మొత్తం ఖాళీ ఉంటుంది. బీడు భూములు, రేగడి భూములు మొత్తం నెర్రెలు పట్టి మనకు వేడి వస్తుంటుంది ఆ భూముల నుండి. అటువంటి పరిస్థితి ఈ నల్గొండ జిల్లాకు. మనకు నాగార్జున సాగర్ డ్యామ్ ఉంది. నాగార్జున సాగర్ డ్యామ్ కట్టిన ఉద్దేశమే రాష్ట్రంలో భూములను సారవంతం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న నాగార్జున సాగర్ డ్యామ్కు తెలంగాణ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అనే ప్రసిద్ధ బిరుదుని కలిగి ఉంది. నాగార్జున సాగర్ డ్యామ్ 124 మీటర్ల ఎత్తైన ఆనకట్ట, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రాతి ఆనకట్ట. ప్రపంచంలో అతిపెద్ద మానవ నిర్మిత సరస్సులలో ఇది 3వ స్థానంలో ఉంది. మరియు ప్రాజెక్టు పూర్తి చేయడానికి 70,000 మంది కార్మికులు పాల్గొన్నారు. ఈ ఆనకట్ట 1969లో పూర్తయిన తర్వాత 72లో వాడుకలోకి వచ్చింది. కానీ నల్గొండ జిల్లా ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు. గ్రామాల్లో ఇండ్లు నిర్మిస్తారే తప్ప అందులో పిల్లలు, వృద్ధులు తప్పితే వయసున్న చదువుకున్న వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే పని చేసుకుందామంటే ఏం పని దొరకదు. అందరూ ఏదో ఒకటి కంపెనీలలో పని చేయనీకి ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, హైత్ నగర్, హైదరాబాదుకు వలస వెళ్తుంటారు. ఏమన్నా సండే వచ్చిందంటే ఊళ్ళల్లో అటువంటి కార్లు వేసుకొని ఊళ్ళోకి వస్తారు తప్పించి వర్కింగ్ డేస్లో ఎవ్వరు ఊర్లకు రారు. ఊర్లలో ఉండేది ముసలి వాళ్ళు, పిల్లలు తప్పించి మధ్య వయస్కులు ఎవ్వరు ఉండరు. మీకు
మునుగోడు మండలం కూడా నల్గొండ జిల్లాకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మునుగోడు అభివృద్ధికి మాత్రం ఆమడ దూరంలో ఉంది. దేశంలో ఫ్లోరైడ్ బాధితులు అత్యధికంగా ఉన్నది మన మునుగోడు ప్రాంతంలోనే. ఇక్కడ ఉన్న జనాభాలో 80-90% మంది వ్యవసాయం మీదే ఆధారపడి బతుకుతారు. కానీ వాటర్ ఫెసిలిటీ మాత్రం లేదు. ఏ ఒక్క కెనాల్ లేదు. భూములన్నీ ఎడారి భూముల్లా కనిపిస్తున్నాయి. జిల్లాలో మూసి ఉన్న దగ్గర మాత్రమే వరి చేనులు ఎక్కువ ఉంటాయి. ఊర్లలో ఇట్లాంటి పెద్ద పెద్ద గుళ్ళు ఉన్నాయి, పెద్ద పెద్ద ఊర్లు అనుకునేరు. ఎన్నో కొందరు బడా వ్యాపారస్తులు రాజకీయ నాయకుల అండదండలతో కొన్ని ఇట్లా గొర్రెలు బర్రెలు కడుతున్నారే తప్ప మన ప్రభుత్వం సహాయంతో చేసిన పనులు ఏమీ లేవు. ఈ ఊర్లో కూడా చాలామంది వ్యవసాయం మీదే ఆధారపడతారు. ఇక మునుగోడు గురించి చెప్పుకోదలుచుకుంటే ఇక్కడ ఉన్న జనాభా కమ్యూనిస్టు భావజాలం ఎక్కువ ఉంటుంది. జిల్లాలో బత్తాయి నిమ్మ తోటలు అత్యధికంగా ఉంటాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా బోర్లు ఎండిపోతున్నాయి. దానివల్ల పంట మధ్యలో ఎండిపోతుంది. అప్పులు చేసి వ్యవసాయం చేస్తున్న లాభం అందక పంటలు పండక రైతులు భూములు వ్యాపారస్తులకు అమ్ముకుంటున్నారు. ఈ మధ్య నల్గొండ జిల్లాలో త్రిబుల్ పేరిట రియల్ ఎస్టేట్ రంగం బాగా అభివృద్ధి చెందింది. 2014లో 2-3 లక్షలకు పలికే ఎకరం భూమి ఇప్పుడు 70-80 లక్షలకు పలుకుతుంది. దీనివల్ల పంట పండించే రైతుకు ఏమీ లాభం ఉండదు. ఎందుకంటే రైతు ఎంత కష్టపడి సాగు చేసినా 70-80 లక్షల రూపాయలు సంపాదించలేడు. ఇంతకుముందు గ్రామాల్లో ఉండే రైతులు ప్రతి సంవత్సరం కూడబెట్టిన డబ్బు లేదా కొడుకులు ఉద్యోగరీత్యా సంపాదించిన డబ్బుతో 2-3 ఎకరాల వరకు భూమి సొంత ఊరిలో కొనుక్కునేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. ఎందుకంటే భూమి అమ్మాలంటే రైతులు అమ్ముతున్నారు, కొనాలంటే మాత్రం హైదరాబాద్ నుంచి వచ్చి బడా వ్యాపారస్తులు కొంటున్నారు. ఎందుకంటే రైతుల దగ్గర 70-80 లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. ఎంత సంపాదించినా 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షల వరకు సంపాదిస్తారు. అంతకుమించి ఎక్కువ డబ్బు రైతులు సంపాదించడానికి వీలు లేకుండా పోయింది. అందువల్ల రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వాలు ఏదైనా ఒక ప్రాజెక్టు కట్టినప్పుడు ఒక ప్రాంతానికో కాకుండా అన్ని లక్షల కోట్లు కేటాయించకుండా అన్ని ప్రాంతాలను సమానంగా చూసి అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తే అన్ని ప్రాంతాల రైతులకు మేలు జరుగుతుంది. ఇక్కడ మన తెలంగాణలో చూస్తే ఒక ప్రాంతం అతివృష్టితో బాధపడుతుంటే మరొక ప్రాంతం అనావృష్టితో ఉంది. మనకు ఉన్న జల వనరులను సక్రమంగా ఉపయోగించుకొని అన్ని ప్రాంతాలకు సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు మరిన్ని వీడియోలు ఫ్యూచర్లో తెలంగాణలో ఉన్న పరిస్థితులు కానీ నాకున్న అవగాహన మేరకు సమాచారాన్ని సేకరించి సురేష్ గౌడ్ కొండ అనే యూట్యూబ్ ఛానల్లో క్లుప్తంగా వివరించి నాకున్న నాలెడ్జ్నంతా రంగరించి ఈ యూట్యూబ్ ఛానల్లో నా శక్తి మేరకు వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ click on subscribe button. Watch my videos. Thank you.